సిలువదారి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి పస్కా బలిపశువు అయినటువంటి యేసుక్రీస్తు మహిమ నొందునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగుండాలని సదా మా ప్రార్థనలో మేము దేవుడిని ప్రాధేయపడుతున్నాము. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోన్ సంఘము పక్షముగా మదర్ తెరిసా కాలనీ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సన్నిధి అనే మందిరము నుండి, పరిశుద్ధ అగ్నిరథము అనే విజయవాడ సంఘము నుండి సువార్థికునిగా, దేవుని యొక్క సేవకునిగా నేను దేవుని కృపను బట్టి మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనము ఆసక్తి కలిగి ఉందాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉన్నది. 21వ వచనములో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. గొప్ప అపోస్తులుడైనటువంటి పౌలు గారు తన జీవితం యొక్క విలువను గురించి, స్థాయిని గురించి నిర్ధారించి చెప్పినటువంటి ఒక ప్రకటన. నేను బ్రతకదలుచుకున్నానా క్రీస్తుతోనే, లేదైతే నేను వెడలిపోవలసి ఉన్నది. నాకు చావే మేలు, బ్రతికి నేను క్రీస్తుకు దూరంగా ఉండే కన్నా నేను చనిపోవటం నాకు మేలు అంటున్నాడు. కంటిన్యూషన్గా అంటూ ఉంటాడు అన్నమాట. బ్రతుకుట నా వరకైతే క్రీస్తే, చావైతే లాభము అంటూ, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనట్లా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. బ్రతికి ఉండి శరీరముతో ఉండి దేవునితో ఉండటమే ఫలసాధనమైతే నాకు ఏమీ తోచుబడలేదు, కానీ నేను దేవుని దగ్గరకు వెళ్ళటానికి బహు ఆసక్తి కలిగి ఉన్నానంటాడు. 23వ వచనం అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మేలు. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను, అది నాకు మేలు. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. శరీరముతో మాత్రమే ఇది ఫలసాధనమైతే నాకే తోచుబడి లేదు. నేను త్వరగా వెడలిపోయి క్రీస్తుతో ఉండాలనే ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు. సంఘానికి రాస్తున్నటువంటి పౌలు గారి మాట. బ్రతకదలుచుకుంటే క్రీస్తుతో లేదా చావుతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువారు మన కొరకు అనేక రీతులుగా శ్రమపడి ఒక మరణాన్ని చవిచూచాడు, తాత్కాలిక మరణాన్ని చవిచూచాడు. మరణమునకు ఆయన దగ్గర చోటు లేదు. ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయన జీవమునకు అధిపతి. జీవము ఆయనతో ఉన్నది. అయినప్పటికీ చావు పొందుటకు దేవుడు ఇష్టపడ్డాడు. మనం గమనించవలసినటువంటి మూల మాట ఏంటంటే, చావు పొందుటకు, మరణమునకు ఆస్కారము లేని యేసుక్రీస్తు దేవుడే చావు పొందాడు. మనిషిగా మనకు చావు స్థిరపడి ఉన్న ఖచ్చితమైన మనము చావదలుచుకున్న అంశం ఉంది. బ్రతికుంటే ఉండవలసిన, జీవముతో ఉండవలసిన అంశం ఉంది. బ్రతికి జీవంతో ఉండాలా, నేను క్రీస్తుతో ఉంటా, అది లేదా నేను మరణమునకు ఇష్టపడతాను అని పౌలు గారు చెప్పినట్లుగా ప్రభువారు మనకు ఒక నిర్దేశమైనటువంటి మాదిరినిచ్చాడు. ఆయన దగ్గర మరణము లేదు, జీవమే ఆయనతో ఉంటుంది. ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయన పేరు నిత్యుడు, శాశ్వతుడు. అన్ని పర్యాయాలు, అన్ని సమయాల్లో ఉండేవాడు. ఆల్ఫాగా ఆయనే, ఒమేగా ఆయనే. ఆయన ఆది ఉన్నవాడు, అంతమునై ఉన్నవాడు. అయినప్పటికీ మరణము చూడటానికి ఆయన ఇష్టుడై ఉన్నాడు. ఒకసారి ఆ లేఖనాలు కనుక మనం చూస్తే చక్కటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. దానిని బట్టి ప్రభువారు ఎంత శ్రేష్టమైన
ఇవి మనకి ఇచ్చాడో చూడండి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 6-8 వచనాల మధ్యలో ఈ రీతిగా ఉంటుంది. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. అదే రీతిగా మాట ఉన్నది, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు చనిపోయెను. మనము బలహీనులమై ఉన్నప్పుడు, మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు. చనిపోవాల్సినటువంటి అవసరత ఆయనకు లేదు, కానీ ఆయన చనిపోవటము జరిగినది అని మనం నేర్చుకోవాలి. ఆయనకు అవసరం లేనటువంటి మరణాన్ని మన బలహీనతలో మనలను బలపరచుటకు, మన భక్తిహీనతను మనలను భక్తులుగా మార్చుటకు, మన పాపమును ఆయన పరిశుద్ధులుగా మార్చుటకు, మన అహంకారమును ఆయన సాత్వికముగా మార్చుటకు, మన శరీర ఏచ్ఛలను మన ఆత్మ ఏచ్ఛలుగా మార్చుటకు ప్రభువు పస్కా బలి పశువు వలె మరణించాడు. మరణమునకు ఆయన దగ్గర తావు లేదు. తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నగా అన్యాయముగా ఆయన తీర్పు పొందాడు. దైవ దూషణ చెందాడు అని ఆయన పైన అన్యాయపు తీర్పు ప్రకటించారు. ఆయనను రాజ్యాది నేరము నేర్పాడు. రాజద్రోహం ఆయన మీద నేర్పాడు. శాస్త్రులు పరిసయ్యులు ఆయన అహంకారిగా ముద్ర వేశారు. దూషణ చేస్తున్నట్లుగా ముద్ర వేశారు. బహు గొప్ప శిక్షను ఆయనకు విధించారు. సిలువలో మరణం, 39 కొరడా దెబ్బలు, రెల్లుతో బాదులు, ముఖం పైన చెంప పైన పీకటము, రాకాసి గోళ్లతో రక్కటం, పక్కలో బల్లెపు పలుపు, 3 మేకులతో కాళ్ళు చేతులను బంధించి తలపైన శిరస్సు పైన ఆయన ఎడారిలో పెరిగే రక్తపు ఆయన ముళ్లను ఆయనకు గుచ్చారు. ఆఖరి బొట్టు కారునంతగా, నీరు కోలే కారునట్టుగా ఆయన మరణం పొందాడే. ఎందుకు అంటే మనకు జీవము ఇవ్వటానికి ఆయన శ్రమ పడ్డాడే. ఎందుకు అంటే మనము శ్రమను తప్పించుకోవటానికి. ఆయన గాయపరచబడ్డాడే. ఎందుకు అంటే మనము స్వస్థత పొందుటకు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో, అలానే పేతురు గారు తన యొక్క వాక్యంలో చెప్తున్నాడు. ఆయన పొందిన గాయములను బట్టి మన శరీరానికి సంపూర్ణ స్వస్థత కలుగుతున్నది. ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకు పవిత్రత, పరిశుద్ధత కలుగుతున్నది. ఆయన పొందిన శ్రమను, దుఃఖాన్ని బట్టి మనకు సంతోషము, మేలులు కలుగుతున్నవి. ఈ చావు, ఈ మరణము దేవునికి ఆపాదించబడినది. ఎందుకంటే నీ కొరకు, నా కొరకే. దానిని మనం నిర్లక్ష్యంగా చూస్తున్నాం, అలక్ష్యంగా చూస్తున్నాం. ఇది జరిగిందో జరగలేదో, ఎవరి కోసమో ఎందుకోసమో అనే సందేహంలో మనం ఉన్నాం. కానీ అది నీ కొరకు, నా కొరకు అనేది మనము గుర్తించే స్థితిలో రావాలి. మరణము ఒక శ్రేష్టమైనటువంటి మేలిస్తుంది. క్రైస్తవ నిరీక్షణ ప్రకారము మరణము ముగింపు కాదు. ఈ మరణము ఒక మరో గొప్ప మలుపుకు తీరుతిస్తుంది. మరణము మహిమ కొరకు ప్రవేశింపజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిటిని చంపుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ఎట్లా సిలువలో పస్కా బలి పశువు వలె మరణించారో, మనము కూడా క్రీస్తు వలె మన శరీరాన్ని మహిమలోకి మార్చుకోవటానికి, మనకున్నటువంటి ఆపాదించబడిన, తృణీకరించబడిన, దేవునికి అసహ్యమైనటువంటివి, దేవునికి రోషము కలిగించే పాప కార్యములను మనము, దోష కార్యములను మనము, అతిక్రమములను మనము చంపుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. వాటి గురించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము గనక మొదటిగా పాపమును చంపితే మనకు పవిత్రత సంపాదించుకోగలం. మనము గనక మనలో ఉన్నటువంటి పాపమును గనక మరణింపజేసుకుంటే మనము పరిశుద్ధులుగా మారటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకసారి ఈ లేఖనాలు గనక చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో గనక చూస్తే
1వ అధ్యాయము 7వ వచనంలో చక్కగా ఈ మాట ఉంది. యేసు సిలువపై చంపటానికి తనను తాను అర్పించుకున్నాడు. కుమారుడైన యేసు మరణము ద్వారా మనకు పాప క్షమాపణ మరియు నిత్య జీవము లభిస్తుంది. ఆయనలో కుమారులు అంటే యేసు ప్రభువులో మనము ఆయన రక్తము ద్వారా విమోచన అని రాయబడి ఉంటుంది అక్కడ వాక్యం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన జరుగుతుంది, అనగా పాప క్షమాపణ జరుగుతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి హెచ్చరికగానే ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది, పాప క్షమాపణ జరుగుతున్నది. అంటే మనము మరణింప చేసుకోవటానికి, పాపమును మరణింప చేసుకోవటానికి ఒక మంచి సూత్రము ఇక్కడ రాయబడి ఉన్నది. మళ్ళీ చదువుతాను 7వ వచనం దగ్గర. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను బట్టి చూస్తే చక్కగా ఆయన దయను బట్టి మనం పొందుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. మొదటిగా అయితే మన బ్రతుకైతే వేరుగున్నది. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధముల చేత, మనం చేసే పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండాం. శరీరం అయితే ఉంది కానీ నాలో అపరాధం ఉంటే, పాపం ఉంటే నేను చచ్చిన వాడినే. బ్రతికున్నామనే పేరు నీకుంది కానీ నీవు మరణించినటువంటి నిర్జీవము కలిగిన వాడివే. పేరుకైతే బ్రతుకుంది కానీ మనము చావుకు లోనైనటువంటి వారం. అయితే క్రీస్తు ద్వారా మనము సంరక్షించబడ్డాము, ఆయన దయా సంకల్పం చొప్పున మనము సంరక్షించబడ్డాము అని ఇక్కడ లేఖనాలు ఉన్నవి. ఒకసారి చూడండి 7వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. బహుశ్రేష్టమైనటువంటి మాట. కృపా మహదైశ్వర్యము, కేవలము కృప నిన్ను మంచిగా చూస్తానికి కాదు, మాత్రమే కాదు. కృప నిన్ను సంతోష పెడతానికే కాదు, కృప నీకు సౌకర్యం ఇయటానికి కాదు. ఈ కృప మహదైశ్వర్యముతో సమానమైనది, మహదైశ్వర్యములాగా ప్రవర్తించింది. అది దయా సంకల్పాన్ని మన ఎడల కలుగు చేసింది. ఆ దేవుని కృపా మహదైశ్వర్యం అంట ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగించేదిగా ఉన్నది. మన పాపములను బట్టి, దోషములను బట్టి మనం మరణించిన వారమైతే, మన పాపమునకు జీతముగా మరణము మనకు అప్పగించబడితే, బ్రతికున్న వారమే అయినా కానీ మనము మరణించిన వారమైతే, ఆ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి యేసుక్రీస్తు సిలువలో కార్చిన ఆఖరి రక్తపు బిందువుతో కలిపి మనకు ఒక గొప్ప విమోచన కలిగినది. అది పాపపు విమోచన. ఆ పాపపు విమోచనే మరణపు విమోచన. ఆ మరణపు విమోచనే నిత్య జీవము. ఆ నిత్య జీవమే పరలోక ప్రాప్తము. ఎప్పుడైతే మనము పాపాన్ని చంపుకుంటామో, మనలో దోషాన్ని మనము మరణింపజేస్తామో, యేసుక్రీస్తు మనకి పుణ్యము లేదా పవిత్రత ఆపాదించబడిద్ది. ఆ పాపమును చంపుకోవటానికి ఒకే ఒక సూత్రం ఉంది. సిలువలో మరణించి రక్తము కార్చిన ఆ రక్తమే, క్రీస్తు యేసు రక్తమే, నిష్కళంకమైన రక్తమే, పరిశుద్ధ రక్తమే నీ పాపమును కడిగి, నీ పాపమును మరణింపజేసి నీలో పరిశుద్ధతిస్తుంది. ఆ విశ్వాసము మనము ప్రకటించడమే మనము మరణాన్ని జయించటము, లేదా మనము పాపాన్ని మరణింపచేయటం. క్రీస్తు యేసు నా కొరకు రక్తము కార్చాడు అనే విశ్వాసాన్ని నీవు చూపెడితే అది మనము పాపాన్ని చంపుకున్నట్లే. మన విశ్వాసమే మన పాపములను సంహరించేది. మన పాపపు సంహారణే మనకు జీవమునకు ఆధిక్యతనిస్తుంది. అది యేసుక్రీస్తు యొక్క రక్తమును మనము నమ్ముట ద్వారా కలిగేది.
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం వలన అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపమును బట్టి అయితే మరణం వస్తుంది, దేవుని కృపావరమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి అయితే మనకు నిత్య జీవము కలుగుతుంది అని లేఖనాలు చెప్పిన దాన్ని బట్టి పాపము మనకు ఆపాదించబడింది, మరణము మనకు స్థిరపరచబడినది. ఈ పాప విమోచన కొరకు, ఈ అపరాధములను, దోషములను, అతిక్రమములను పరిహరించుకోవటానికి పాత నిబంధన కాలములో పశువుల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని కార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. లేవీకాండము 17వ అధ్యాయము మొత్తంలో వివరించబడిన మాటలు 11వ వచనంలో ఉంటుంది, పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుటకు జంతువుల రక్తము చిందించబడేది. ఎప్పుడు లేవీకాండంలో రాయబడినటువంటి మాటలు. ఆ క్షణంలో అవి అయితే ఉండేవి, కానీ ఇప్పుడు ఆ పనితో పని లేదు. రోమిలకు రాసిన పత్రిక 5:21లో యేసుక్రీస్తు ద్వారానే మనకు ఏమవుతుంది, పాప విమోచన కలుగుతుంది అని చెప్పబడింది. అది మనకైతే అపవాది పాపానికి నడిపిస్తాడు, మరణమును కలుగజేస్తాడు. పాపమునకు మనము చెల్లించే జీతము మరణమైంది, కానీ కుమారుడైన యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని మనకు అందజేస్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును మరణింప చేయుటకు మనము సిద్ధహస్తులై ఉండాలి. పాపమును మరణింప చేయుట అంటే పస్కా బలి పశువుగా మరణించి రక్తము కాచినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచటం అనేదే మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ అంశము గనక మనం చూస్తే, మనము పాపమును మరణింప చేసిన తరువాత చేయవలసినటువంటి రెండవ కార్యము ఏంటంటే, మన శరీర ఏచ్ఛలను, మన శరీరములో కలిగే ఆ యొక్క ఆసక్తిని, ఆశలను మనము మరణింప చేసుకోవాలి. మన శరీరం పైన దాడి చేసి మనలను పాపంలోకి లాగేటువంటి కొన్ని లోక కార్యములు ఉన్నవి, వాటిని మనము చంపుకోటాల్సిన వాటి ఉంది. ఏమిటి అంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ చక్కటి మాటలు ఉన్నవి. అవి ఏమిటి అంటే, 5వ అధ్యాయము 19వ వచనములో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వమును, అపవిత్రత, కామకత్వమును, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహమును, మత్సరమును, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, సూయలు, మత్తతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీరపు ఇచ్ఛలు, శరీరపు కార్యాలు. మొదటిగా పాపంను చంపుకొని యేసుక్రీస్తు నందు విశ్వాసాన్ని ప్రకటించాలి. రెండవదిగా ఈ శరీర కార్యాలను మనము చంపుకోవటం వలన మనము దేవుని యొక్క జీవమును పొందటానికి, ఆత్మను పొందటానికి అవకాశం ఉంటుంది. శరీర కార్యములను చంపుకోనుట అనేదానికి చిన్న సూత్రం ఏంటంటే ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు శరీరంలో ఉన్నటువంటి ఈ శరీర ఏచ్ఛలన్నిటినీ, ఈ కామకత్వాన్ని, మత్సరములను, అపవాదములను, విరోధములను అన్నిటినీ అదేమి చేస్తుందంటే అణిచివేస్తుంది. ప్రభువారే మనకు మాదిరిగా ఉండుటకు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా చేశారు. ఉపవాస ప్రార్థన మన శరీరాన్ని బలహీనపరుస్తుంది, ఆత్మను సంతోషపెడుతుంది, ఆత్మను బలపరుస్తుంది. మన బాహ్య పురుషుడు నశించుచున్న లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఉల్లసిస్తూ ఉంటాడు, ఉజ్జీవము పొందుతూ ఉంటాడు. అందుకని పౌలు గారు ఆ వాక్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఉపవాసము ఉండటానికి, ఉపవాసము కొనసాగించటానికి, ఉపవాసము నిజాయితీతో, నిబద్ధతతో ఉండటానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. అది మొక్కుబడిగా కాదు, వాడుకగా కాదు. నీ శరీరపు ఏచ్ఛలను చంపుకోవటం ఉపవాసం. నీకు బహుగా ఇష్టమైన తిండిని చంపుకోవటం ఉపవాసం. నీకు బహుగా ఇష్టమైనటువంటి నేత్రాలకు ఇంపైనటువంటి చూడకుండా ఉండటం ఉపవాసం. నీకు వీణుల విందనిపించే ఆ యొక్క శబ్దాలను వినకుండా ఉండటం ఉపవాసం. నీకు ఇష్టము కలిగించే లోకకార్యపు పుస్తకాలను వదిలివేయటం ఉపవాసం.
నీ శరీరము ఏది ఇచ్చపడి దేవునికి దూరంగా ఉండటానికి అలవాటు పడుతుందో వాటన్నిటిని విడిచివేయటం ఉపవాసం. ఉపవాసంలో కూడా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన సమస్త శరీర కార్యములను నిలిపివేస్తుంది. అప్పుడు నీ ఆత్మ ఉజ్జీవంలోకి ప్రయాణిస్తుంది. ఉపవాసము ఉండటం అంటే అది సాధారణమైనటువంటిది నామకార్థముగా చేయటానికి మనము ఇష్టపడనే పడదు. ప్రభువారు ఉపవాసాన్ని ఆయన మనకు మాదిరిగా చేశాడు. ప్రభువారు ప్రార్థనను మనకు మాదిరిగా చేశాడు. గెత్సెమనే ప్రాంతంలో తోటలో ఆయన నిరంతరము ప్రార్థన చేశాడు. ఒలీవ కొండపైన ఆయన ప్రార్థన చేసిన సంభవాలు ఉన్నాయి. ప్రార్థించకుండా కునుకు పడే వారిని ప్రేరేపించి ప్రార్థన చేయబడి ఆయన ఉజ్జీవపరిచిన సందర్భాలు ఉన్నాయి. వాడుకగా ఆయన ప్రార్థన చేయువాడు అని ఉన్నది. విసుగక ప్రార్థన చేయుడి, అలయక ప్రార్థన చేయుడి, ఎడదెగక ప్రార్థన చేయుడి, మెలకువతో ప్రార్థన చేయుడి, నిరంతరము ప్రార్థన చేయుడి, ముమ్మారు ప్రార్థన చేయుడి, ఎల్లవేళలా ప్రార్థన చేయుడి. ఎన్ని దేవుని వాక్యాలు ప్రార్థన విషయంలో మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాయో. ఇవన్నీ కూడా శరీర కార్యములను, శరీర ఏచ్ఛలను అవి చంపివేస్తాయి. ఆ చంపిన దానిని బట్టి మనలో ఆత్మీయత పెరుగుతుంది, ఆత్మ ఉజ్జీవం పడిద్ది, ఆత్మ ఉల్లాసం పొందుతుంది, ఆత్మ బలపడుతుంది. పాపమును చంపుట ద్వారా మనము పవిత్రతను పొందుతాం. శరీర కార్యములను చంపుట వలన మనము ఆత్మను పొందుతాం. పాపమును చంపాలంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. శరీర కార్యములను చంపాలంటే మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థనను అనుభవించాలి, అనుసరించాలి. మన యొక్క జీవితంలో తప్పని స్థితిగా దానిని మనము చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అంశమును చూద్దాం. దేనిని మనము చంపవలసినటువంటి వారమై ఉన్నాము? యెషయా గ్రంథంలో గనక చూస్తే ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి పతనం అవటానికి కారణమైనటువంటిది ఇక్కడ దేవుడు లేఖనాలలో రాయించాడనమాట. ఒకప్పుడు దేవునితో సహవాసంలో బహు ఉల్లసిస్తూ సంతోషిస్తూ ఆధిక్యతలో ఉన్నటువంటిది ఇప్పుడు ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిందో మనము చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చెప్పబడినటువంటి మాటలు. తేజో నక్షత్రమా, వేకువగానున్నటువంటి నిన్నెట్లు ఆకాశము నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. ఎంత గొప్ప క్వశ్చన్ ఉందో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, జనముల నుండి నువ్వు ఎలా పడగొట్టబడితివి, నీవెట్లు పడగొట్టబడితివి, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మటుకు ఎట్లు నరకబడితివి అని ప్రశ్న వేస్తున్నాడు. లూసిఫర్ గురించి ఈ ప్రశ్న. దేవుని సహవాసంలో ఉండి ప్రధానమైనటువంటి దూత బాధ్యత అందిస్తూ దేవుణ్ణి ఉల్లసిస్తూ కీర్తిస్తూ ఉన్నటువంటి ఇది ఇప్పుడేమైపోయింది? ఆకాశము నుండి పడబడింది, నేల మట్టుకు పడబడింది, పాతాళములకు జారవిడతబడింది. ఎందుకు అంటే ఇక్కడ రాయబడిన మాట 14వ వచనంలో చక్కగా ఉన్నటువంటి మాట. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహాఘనుడు, సైన్యములకు అధిపతి యెహోవాతో పాటు నేను సమానుడిగా ఎంచుకున్నాను. అంత మాత్రమే కాదు, నేను దేవుని యొక్క నక్షత్రముకు పైగా నా సింహాసనము హెచ్చించుకొందును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమున మీదకి కెక్కుదును అని నేను అతిశయపడ్డాను. దేవుని కన్నా గొప్పగా ఉండాలని, దేవుని కన్నా మిన్నగా ఉండాలని నేను అతిశయపడ్డాను. ఈ అహంకారము, ఈ అతిశయమే నన్ను ఈ పాతాళమునకు దొక్కింది. ఒకప్పుడు దేవుని యొక్క పార్శ్వ భాగంలో ఉన్నటువంటి దానిని నేను ఆయనను వ్యతిరేకించాను, ఆయనతో పాటు ఉండాలి అనుకున్నాను, ఆయనకన్నా మిన్నగా అవ్వాలనుకున్నాను, సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాను, దేవుడు నాతో పాటు అని ప్రశ్నించుకున్నాను. నాలో అహంకము, గర్వము నన్ను ఈ పతనావస్థకు తీసుకొచ్చినది.
అవ్వ ఆదాము సౌఖ్యంగా సుఖంగా ఏదేను తోటలో సమృద్ధిగా ఉన్నప్పుడు, భూతల పరలోకాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు, భూమి మీద స్వర్గాన్ని అనుభవిస్తున్నప్పుడు, మీరు ఈ పండు తింటే మీరు కూడా దేవుని వలె దేవుల వలె దేవతల వలె అవుతారు అని సాతాను ఈ తేజో నక్షత్రము ఈ లూసిఫర్ ప్రేరేపిస్తే దాని యొక్క మాటను నమ్మి, అబద్ధికుని మాటను సత్యమని నమ్మి మనము దానిని అనుసరించాం. మనము కూడా దేవుళ్ళు అవ్వాలని, మనము కూడా దేవతలు అవ్వాలని ఆ యొక్క అవ్వాదాము తలచారు. పరిశుద్ధమైనటువంటి మహిమ శరీరము కలిగిన వారు శపించబడినటువంటి శరీరము కలిగి ఇప్పుడు శ్రమ పడుతూ ఉన్నాం. మళ్ళా దేవుని స్థితి పొందటానికి ఇంతగా ప్రయాసపడుతున్నాం. ఈ అహంకారము, గర్వమే మానవుని యొక్క పతనానికి, పాపమునకు, శాపమునకు కారణభూతమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పతనాన్నే, ఈ కారణమైన దానినే మనము చంపుకోవాలి, మరణింప చేసుకోవాలి. అహంకారాన్ని మరణింప చేసుకోవాలి, గర్వము అనేదాన్ని మరణింప చేసుకోవాలి, అనేటువంటి ఆ గొప్పను మనం మరణింప చేసుకోవాలి. ఒక ఆలోచన వస్తే అని మనం అనుకుంటే, అనే అక్షరాన్ని మనము కొంగ తీసుకుంటే, అణిచివేసుకుంటే ఆ అనేది సీలాగా మారింది. అనే అక్షరము సీలాగా కనిపిస్తుంది. అనే అక్షరాన్ని గనక ఉంచుకుంటే, అదే రీతిగా గర్వాన్ని గనక ఉంచుకుంటే అది క్రీస్తులాగా మారిద్ది. అది సిలువ యొక్క కారణమైనటువంటి ఆ యొక్క దీవెనను పొందటానికి అవకాశం వస్తుంది. సి ఫర్ క్రైస్ట్, ఐ ఫర్ నేను అనే గర్వం. ఆ సిలువలో మరణం పొందిన ఆయన తనను తాను విధేయుడుగా అవునట్లుగా సిలువ మరణం పొందాడు. సిలువ మరణం పొందిన ఆయన నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను అన్నాడు. యూదుల రాజు నువ్వేనని ప్రశ్నించిన వారిని సౌమ్యంగా నువ్వు అన్నట్లే అన్నాడు. యాజకులు, పరిసయ్యులు ఎంతమంది దూషణలాడినా ఆయన మిన్నక ఉన్నాడు. నువ్వేం దేవుని కుమారుడైతే నిన్ను నీవు రక్షించుకో అని ప్రశ్నించినటువంటి ఒకవైపు దొంగను కూడా ఆయన క్షమించి వేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రాధేయపడినటువంటి వాడు. క్రీస్తు బహుసాత్వికుడు, సౌమ్యుడు, మృదువైనటువంటి వాడు, అహంకారము లేనటువంటి వాడు. అందుకే ఎల్లవేళలా తండ్రి అయిన దేవుని హెచ్చరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అహంకారాన్ని చంపుకుందాం, పాపాన్ని చంపుకుందాం, శరీర కార్యాలను చంపుకుందాం. మనము సజీవముగా నిత్య జీవములోకి వెళదాం, ఆత్మను పొందుదాం, క్రీస్తు యొక్క సహవాసంలోకి చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా కలుగచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, శిలోదారి అనేటువంటి దేవ, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువా, మేము కూడా మా యొక్క లోక కార్యములను, శరీర కార్యములను, మా పాపములను, ప్రభు మా అహంకారాన్ని మేము సిలువలో మేకులు కొట్టి చంపి మా సిలువను మేము ఎత్తుకొని నేను వెంబడించే కృపనివ్వండి. సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సన్నిధి ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.